Hi, welcome back to 7L channel. So last class లో ప్రాబ్లం 1 నేను అప్లోడ్ చేసింటిని కానీ నాకు అది సాటిస్ఫాక్షన్ కలగలేదు. మళ్ళీ ఇప్పుడు రీఅప్లోడ్ చేస్తున్నాను. సేమ్ ఫస్ట్ ప్రాబ్లమే మళ్ళీ నేను రీఅప్లోడ్ చేస్తున్నాను. ప్రాబ్లం 3నో ఎగ్జాంపుల్స్ అంటే టేబుల్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ప్రాబ్లం 1 అండ్ 2ను కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో 1 అండ్ 2ను నేను డిలీట్ చేసేసి ఇప్పుడు మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికి ఫస్ట్ ప్రాబ్లం ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆన్ 31st March 25 క్యాష్ బుక్ ఆఫ్ ఎ ఫర్మ్ షోడ్ ఏ బ్యాంక్ బ్యాలెన్స్ ఆఫ్ 3,000 ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ప్రిపేర్ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ షోయింగ్ ద బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. ఓకేనా, ఇక్కడ మళ్ళీ మనకు క్యాష్ బుక్ ఆఫ్ ద ఫర్మ్ షోడ్ ఏ బ్యాంక్ బ్యాలెన్స్ ₹3,000. క్యాష్ బుక్ బ్యాంక్ బ్యాలెన్స్ 3,000 చూపిస్తూ ఉంది. అంటే ఏం బ్యాలెన్స్ చూపిస్తుంది? ఇది ఖచ్చితంగా డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఓకేనా, ఓవర్ డ్రాఫ్ట్ అయితే ఖచ్చితంగా చెప్తాడు. కాబట్టి ఇక్కడ ఇలస్ట్రేషన్ ఫస్ట్లో నేను చెప్తున్నాను చూడండి, మీకు డెబిట్ బ్యాలెన్స్ కనిపిస్తుందా? డెబిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. సో మా అకౌంట్లో డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. పాస్బుక్లో ఎక్కడ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఓకేనా, సో పాస్బుక్లో క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే మా దాంట్లో డెబిట్ బ్యాలెన్స్ ఉండాలా. సేమ్ అమౌంట్ ఉంటే ప్రాబ్లం లేదు, కానీ డిఫరెన్స్ అమౌంట్ ఉంటుంది కాబట్టి రికన్సిలేషన్ చేయాలి. సో ఇక్కడ మన క్యాష్ బుక్లో బ్యాంక్ బ్యాలెన్స్ 3,000 ఉంది కాబట్టి ఇక్కడ ముందు మనం రికన్సిలేషన్లో వేసేసుకుందాం దాని అమౌంట్. బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. సో ఇక్కడ 3,000 రూపీస్. సో ఇది ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ నేను ఇప్పుడు కలర్లో పెట్టినాను. నేను ఫస్ట్ పాయింట్ అంటే మనకు ఐడెంటిఫై చేయడానికి ఒకటి రెడ్ ఒకటి బ్లాక్ కలర్లో పెట్టినాను. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనకు చెక్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ ఫర్ ₹2,500 అవుట్ ఆఫ్ విచ్ చెక్స్ వర్త్ ₹2,000 ఓన్లీ వేర్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్. ఇదంతా ఒక పాయింట్ అండి. ఓకేనా, నా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నానండి. మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ కానీ బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ కానీ ఏదైనా ఇవన్నీ ఇచ్చిన అమౌంట్ ఇది ఎక్కువగా ఉంటే రెడ్యూస్ చేయండి అని చెప్పినాను, ఇది తక్కువగా ఉంటే యాడ్ చేయండి అన్నాను. ఎక్కడ చెప్పినాను నేను? ఈ పాయింట్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో ఇక్కడ చూడండి, ఏదైనా దిస్ ఈజ్ కాల్డ్ స్టార్టింగ్ పాయింట్ అండి. ఈ స్టార్టింగ్ పాయింట్ ఏదైనా ఇవ్వచ్చు. ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం యాడ్ చేయాలన్నా లెస్ చేయాలా డిసైడ్ చేయాలా. అది కూడా ఏమి, ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు ఇఫ్ ద అమౌంట్ ఈజ్ ఎక్సెస్ అంటే ఇచ్చిన అమౌంట్ ఎక్కువగా ఉంది అని అనిపిస్తే మనకు దాన్ని ఏం చేయమన్నాను? డిడక్ట్ అంటున్నాను. డిడక్ట్ చేయాల. సో ఇక్కడ ఏమి మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం చూడండి, ఇచ్చిన అమౌంట్ మనకేది ఈ 3,000 బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇచ్చాడు. ఈ అమౌంట్ ఎక్కువ ఉంది అంటే 3,000 ఎక్కువ ఉంది అనిపిస్తే దాన్ని రెడ్యూస్ చేయండి, దీంట్లో నుంచి రెడ్యూస్ చేయండి. ఈ అమౌంట్ తక్కువ ఉందంటే ఈ అమౌంట్కు యాడ్ చేయండి. ఇదే పాయింట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఇక్కడ అదే పాయింట్ చెప్తాను. ఇఫ్ ద అమౌంట్ ఈజ్ ఎక్సెస్ దెన్ రెడ్యూస్ చేయండి. ఇఫ్ ద అమౌంట్ ఈజ్ షార్ట్ దెన్ ఇంక్రీజ్ ఇట్. ఓకేనా, ఇదే పాయింట్. ఈ పాయింట్ మనము ఒక టేబుల్ వేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తామనే ఉద్దేశంతో మళ్ళీ నేను రీఅప్లోడ్ చేస్తున్నానండి. సో ఇక్కడ నేను ఇప్పుడు సెకండ్ పాయింట్ గురించి ఒకసారి చూద్దాం కదా. ఇక్కడ ఏమైతుంది? చెక్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ ఫర్ 2,500 అంటే ఇది ఎంట్రీ ఎక్కడ పడుతుంది? క్యాష్ బుక్లో పడుతుంది. క్యాష్ బుక్లో చెక్స్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ అంటే పేమెంట్ సైడ్ రాస్తాము. అంటే ఫస్ట్గా ఇది క్యాష్ బుక్లో పేమెంట్ సైడ్ పడుతుంది. ఎంత పడతా ఉంది? 2,500 రూపీస్. 2,500 పడతా ఉందండి. ఓకేనా, కానీ బ్యాంకులో కేవలం 2,000 మాత్రమే పడింది. ఎట్లా తెలియాలా? అక్కడ వాడు చెప్తున్నాడు, ఆఫ్ విచ్ చెక్స్ వర్త్ ₹2,000 ఓన్లీ వేర్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్. అంటే మనము ఏ అండ్ బి అనే వాళ్ళకి 2 చెక్లు ఇచ్చినాం అనుకుందాం. ఏకు 2,000 వర్త్ చెక్ ఇచ్చినాం, బికు 500 వర్త్ చెక్ ఇచ్చినాం. ఏ అనేవాడు ఏం చేస్తున్నాడంటే తాను తీసుకుపోయి బ్యాంక్లో కలెక్ట్ చేసేసుకున్నాడు. బి అనేవాడు ఇంకా ప్రజెంట్ చేయలేదు. మరి అటువంటి సమయంలో పాస్బుక్లో పొజిషన్ ఏముంటుంది, క్యాష్ బుక్లో పొజిషన్ ఏముంటుందో మనం ఇక్కడ చూస్తాం. సో ఇక్కడ మీకు అర్థం కావడానికి నేను సపరేట్గా చార్ట్ అంటే అకౌంట్ వేస్తున్నానండి. ఈ అకౌంట్ అర్థం చేసుకునే కూడా మీరు ప్రయత్నం చేయండి. ఓకేనా, చూడండి ఇక్కడ క్యాష్ బుక్ బ్యాంక్ కాలం అంటే క్యాష్ బుక్లో బ్యాంక్ కాలం లేదా లెడ్జర్ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్.
డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తూ ఉంది. వాడే చెప్పినాడు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తూ ఉంది, ఎందుకంటే మా అమౌంట్ అక్కడ ఉంది. సో ఇక్కడ నేను 10,000 వేస్తానండి, అక్కడ సార్ 3,000 ఉంది కదా, ఇక్కడేమి 10,000 వేస్తాను అంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ అర్థం కావడానికి మాత్రమే ఇక్కడ తీసుకోండి, అంతేగాని ఇక్కడ మీరు అది చూసుకునే అవసరం లేదు. ఇది డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి ఆపోజిట్ సైడ్ మనకేం పాస్బుక్లో ఇది చూడండి, బ్యాంక్ పాస్బుక్ కస్టమర్ అకౌంట్. ఎక్కడ బ్యాంక్ పాస్బుక్లో అంటే బ్యాంక్ అకౌంట్లో కస్టమర్ యొక్క అకౌంట్. ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తూ ఉందంటే ఇక్కడ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది కాబట్టి ఇక్కడ వేసుకున్నా. సో ఈ 10,000 ఏమండి అజ్యూమ్డ్ ఫిగర్. ప్రతి ఒక్క పాయింట్ ఇక్కడ నేను పాయింట్ 1 గురించి చెప్తున్నాను కదా, ఈ పాయింట్కి ఇది ఒక ఇండిపెండెంట్, సెకండ్ పాయింట్కు ఇది ఇండిపెండెంట్, కాబట్టి ఒక్కొక్క పాయింట్కు ఒక్కొక్కటి ఇండిపెండెంట్గా తీసుకోండి. ఇది యాక్చువల్గా డిఫరెన్స్ ఏం లేదు, కానీ జరుగుతూ ఉండేది ఏమి, చెక్స్ మనం ఇష్యూ చేస్తున్నామంటే ఎక్కడ రాస్తామండి, పేమెంట్ సైడ్ రాస్తాము. సో పేమెంట్ సైడ్ 7,500 పడింది. ఓకేనా. నా ఇక్కడ ఎంత పడింది మనకు, ఇక్కడ ఆపోజిట్ కదా, ఇక్కడ క్రెడిట్ పడింది అంటే ఇక్కడ డెబిట్ పడుతుంది. అంటే డిఫరెన్స్ ఎంత అండి ఒక్కసారి చూద్దాం. డిఫరెన్స్ మనకి ఎంత వస్తూ ఉంది, ఇక్కడ 7,500, ఇక్కడ 8,000. నా ఇప్పుడు నీకు ఇచ్చింది మేము బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. సో ఇది పాస్బుక్ ప్రకారం 8,000 ఉందండి, పాస్బుక్ ప్రకారం 8,000 ఉంది, బట్ క్యాష్ బుక్ ప్రకారం 7,500. అంటే నీకు ఇచ్చిన బ్యాలెన్స్ తక్కువగా ఉంది. నీకు ఇచ్చిన బ్యాలెన్స్ తక్కువగా ఉందంటే అర్థమేమి, ఇక్కడ నీకు చేస్తున్నాం కదా మనం రికన్సిలేషన్ స్టేట్మెంట్లో రాస్తాం. అంటే నీకు బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 3,000 రూపీస్, అది మీరు ఆడ 7,500 8,000 చూడొద్దండి, మీకు అర్థం కావడానికి అది రాస్తున్నాను. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది నీకు ఇచ్చిన బ్యాలెన్స్ తక్కువగా ఉంది కాబట్టి ఎక్కడ తక్కువగా ఉంది ఒకసారి గమనించండి. క్యాష్ బుక్లో బ్యాలెన్స్ తక్కువ ఉందా, ఇడైతే ఎంత ఉంది 8,000. ఒకవేళ రెండు కూడా ఓపెనింగ్ సేమ్ ఉంది అనుకుందాం, 10,000 ఈ వ్యవహారం వల్ల బ్యాలెన్స్ చేంజ్ అయింది. సో ఇక్కడేమో 2,500 పడింది, ఇక్కడేమో 2,000 పడింది. దీనివల్ల క్యాష్ బుక్లో 7,500 ఉంది, బ్యాంక్లో 8,000 ఉంది. అంటే అర్థమేమి, మనకు క్యాష్ బుక్లో బ్యాలెన్స్ తక్కువగా ఉంది. సో క్యాష్ బుక్లో బ్యాలెన్స్ తక్కువగా ఉంది కాబట్టి తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలన్నాను నేను, తక్కువ ఉన్నప్పుడు ఇఫ్ ద అమౌంట్ ఈజ్ షార్ట్ ఆర్ లెస్ దెన్ ఇంక్రీజ్ ద ఆర్ యాడ్ ద అమౌంట్ అని చెప్పాను. కాబట్టి దీన్ని ఇప్పుడు మనము యాడ్ చేసుకుందాము. సో యాడ్లో వేసుకొని చూద్దాం. సో యాడ్ వచ్చేసిందండి. చెక్స్ మనం ఏం చేస్తాం, ఇక్కడ చెక్స్ ఇష్యూడ్ ఆ పాయింట్ రాద్దాం మనము. సో చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్. ఎంత మొత్తం 2,500 కాదండి, అవుట్ ఆఫ్ 2,500 ఆల్రెడీ మనకు 2,000 ప్రజెంట్ అయ్యింది. సో ఇంకా మనకు ప్రజెంట్ కాంది ఎంత 500 రూపీస్, అది మాత్రమే మనం ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలా. డిఫరెన్స్ కూడా ఎంత మనకు 500 రూపీసే. ఇక్కడ మీరు గమనిస్తే మనకు డిఫరెన్స్ చూడండి, ఇక్కడ 7,500 ఉంది, ఇక్కడ 8,000 ఉంది. అంటే డిఫరెన్స్ ఎంత 500. లేదా ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, 2,500 ఇక్కడ ఉంది, ఇక్కడ 2,000 ఉంది, అంటే 500 రూపీస్ మాత్రమే డిఫరెన్స్ అన్నమాట. ఓకేనా. నా నెక్స్ట్ పాయింట్ చూద్దాం మనము. నెక్స్ట్ పాయింట్కు ఇది చూసేసుకుందాము. నా సెకండ్ పాయింట్ ఏముందో మనం చెక్ చేస్తాం. సెకండ్ పాయింట్, చెక్స్ వర్త్ ₹700 were paid in 28th March but had not been created by the bank. అంటే రెండు పాయింట్లు ఉన్నాయండి దీంట్లో. ఒకటి, చెక్ వర్త్ 700 వర్ పెయిడ్ ఆన్ 28th March. అంటే మనం ఏమి బ్యాంక్లో డిపాజిట్ చేస్తామంటే ఎక్కడ రాస్తాము, రిసిప్ట్ సైడ్ రాసుకుంటాం. బట్ హ్యాడ్ నాట్ బీన్ క్రియేటెడ్ బై ద బ్యాంక్. ముందు దీని గురించి మనము ఆలోచిద్దాం. సో సెకండ్ పాయింట్లో ఏముంది మనకు, ఇది కూడా ఎక్కడ ట్రాన్స్ఫర్ జరుగుతుందండి, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ముందు క్యాష్లోనే జరుగుతుంది. అంటే మన వ్యవహారం జరిగింది ఎక్కడ, మెయిన్ మన బిజినెస్లో జరిగింది కాబట్టి మన బుక్కుల్లో ఎంట్రీ పడుతుంది. చెక్ పే చేస్తాము అంటే డిపాజిట్ చేస్తాం. బట్ ఇక్కడ మనకు బ్యాంక్లో రాలేదు అంటున్నాడు, బ్యాంక్లో రాలేదు. సింపుల్గా చెప్పాలంటే ఏముంది, ఇక్కడైతే 10,700 ఉంది, ఇక్కడైతే 10,000 ఉంది. అంటే బ్యాలెన్స్ ఇక్కడ ఏమైంది,
క్యాష్ బుక్లో ఎక్కువగా ఉంది. క్యాష్ బుక్లో ఎక్కువగా ఉంది కదా, క్యాష్ బుక్లో ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలా, మనము లెస్ చేయాలా. ఓకేనా. నా ఇంకొక పాయింట్ కూడా చూసేసి దీన్ని సాల్వ్ చేద్దాం. ఇంకొక పాయింట్ ఏమంటున్నాడు, one of the check rupees 250 entered in the cash book on 30th March 25 but was banked on 30th April 25. అంటే అర్థమేమి, ఇది కూడా మనము ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్, ఇది కూడా మనము డిపాజిట్ చేసుకున్నాము. వన్ ఆఫ్ ద చెక్ ఫర్ రూపీస్ 250 ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్ ఆన్ 30th March 25 బట్ బ్యాంక్డ్ అంటే బ్యాంకులో డిపాజిట్ చేసింది ఎప్పుడు, ఏప్రిల్లో. కానీ మనం ఎప్పుడు రికార్డ్ చేసుకున్నాము, మార్చిలోనే రికార్డ్ చేసుకున్నాము. అంతవరకు మనకు డిఫరెన్స్ వస్తుంది కాబట్టి ఇది కూడా క్యాష్ బుక్లోనే రిసీట్ సైడే పడుతుంది. సో ఇది కూడా మనకు క్యాష్ బుక్లో రిసీట్ సైడ్ పడిందండి. ఒకసారి దాన్ని కూడా మనం ఇక్కడ చెక్ చేసుకుందాం. సో ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత అయింది చూడండి, ఇక్కడ 10,950. బట్ ఇక్కడ ఎంత ఉంది బ్యాలెన్స్, పాస్బుక్ ప్రకారము 10,000. క్యాష్ బుక్ ప్రకారం ఎంత ఉంది, 10,950. అంటే క్యాష్ బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది, ఎక్కువ ఉంది కాబట్టి ఈ అమౌంట్ను మనము రెడ్యూస్ చేయాలా. ఈ రెండు అమౌంట్ కలిపి నేను రెడ్యూస్ చేస్తున్నాను. అంటే లెస్ అనే దాంట్లో వేసుకోవాలి మనము. సో లెస్ అనే దాంట్లో వేసుకుందాము. లెస్. సో ఇందులో చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్రెడిటెడ్ బై బ్యాంక్. చెక్స్ రెండు చెక్లు డిపాజిట్ చేస్తాము, క్రెడిట్ చేయలేదు బ్యాంక్. రెండు కలిపి ఒకటి 700, ఇంకోటి కూడా దీంట్లోనే వచ్చేస్తుందండి. చెక్స్ ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్ నాట్ సెంట్ టు బ్యాంక్ బిఫోర్ 31st March. బిఫోర్ 31st March అంటే ఈ రికన్సిలేషన్ డేట్ అండి. ఈ రికన్సిలేషన్ డేట్ లోపల దాన్ని పంపలేదు కాబట్టి రెండు కలిపి మనము లెస్ చేస్తున్నాము. ఓకేనా. ఇక్కడ మనం చూసింది అదే కదా, లెస్ చేయాలన్న రెండు కలిపి 700 అండ్ 250. ఎందుకు లెస్ చేయాలా, ఇక్కడ క్యాష్ బుక్లో బ్యాలెన్స్ ఎక్కువ ఉంది బట్ పాస్బుక్లో ఏమైంది, తక్కువగా ఉంది. సో క్యాష్ బుక్లో ఏమో 10,950 ఉంది, పాస్బుక్లో 10,000. అంటే క్యాష్ బుక్లో బ్యాలెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇఫ్ ఇట్ ఈజ్ ఎక్సెస్ దెన్ యూ రెడ్యూస్ ఇట్ అన్నాను. సో కాబట్టి ఇక్కడ రెడ్యూస్ చేస్తున్నాను. ఓకేనా. నౌ ఇప్పుడు థర్డ్ పాయింట్, checks worth third point, a check from Mohan for rupees 200 was paid in on 26th March but was dishonored and the advice was received on 2nd April 25. చెక్ మోహన్ నుంచి వచ్చిన చెక్ను మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తామండి. బ్యాంకులో డిపాజిట్ చేస్తామంటే ఎక్కడ రాస్తాము, మళ్ళీ రిసిట్ సైడ్ కానీ డెబిట్ సైడ్ కానీ రాస్తాము. రిసిట్స్ అన్న డెబిట్ అన్న రెండు ఒకటే కాబట్టి డెబిట్ సైడ్ రాస్తాము. కానీ అది డిజానర్ అయిందంటే అర్థమేమి, దాని నుంచి నాకు అమౌంట్ రాలేదు. దాని నుంచి అమౌంట్ రాలేదు కాబట్టి బ్యాంకులో ఆ అమౌంట్ క్రెడిట్ పడి ఉండదు. పడి ఉండదు కాబట్టి మనకు డిఫరెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ అడ్వైజ్ ఎప్పుడు వచ్చింది మనకు, 2nd April. అంటే మనం రికన్సిలేషన్ తయారు చేస్తుండేది 31st March. మనకు అడ్వైజ్ వచ్చింది 2nd April. అంతవరకు మనకు బ్యాంకులో డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్కు క్యాష్ బుక్. సో దీన్ని రికన్సిలేషన్ చేయాలా. సో ఇది మనం ముందు మన అకౌంట్లో ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుందో చూద్దాం. పాస్బుక్లో ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది, అకౌంట్లో ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుందో చూద్దాం. ఓకేనా. నా డెబిట్ బ్యాలెన్స్ మనకు ఈ 10,000 అండి అజ్యూమ్డ్ ఫిగర్ వేసుకున్నాం, కన్ఫ్యూజ్ కావద్దండి. మనం మోహన్ చెక్ను డిపాజిట్ చేస్తామంటే రిసిట్ సైడ్ రాస్తామండి. రిసిట్ సైడ్ రాస్తాము అంటే బ్యాలెన్స్ ఏమవుతుంది, 10,200. టోటల్ ఎంత అయింది, 10,200. బట్ ఇక్కడ ఎంత అయింది, వీళ్ళు రాయలేదు. ఎందుకు రాయలేదు, డిజానర్ అయింది. అంటే అమౌంట్ రాలేదు, అమౌంట్ రాలేదు కాబట్టి డిజానర్ అయింది. సో డిజానర్ కావడం వలన ఈ అమౌంట్ ఇక్కడ తక్కువగా ఉంది. బట్ మనకు క్యాష్ బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది. సో మనకి ఇచ్చింది క్యాష్ బుక్ ప్రకారం కాబట్టి బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేయాలా, రెడ్యూస్ చేయాలా. ఓకే, ఆ అమౌంట్ మ్యాటర్ రాస్తాం. సో మోహన్స్ చెక్ డిజానర్ బట్ అడ్వైజ్ రిసీవ్డ్ ఆఫ్టర్ 31st March 25. ఒకవేళ బిఫోరే వచ్చి ఉంటే మనం దీన్ని రెక్టిఫై చేసేవాళ్ళము. రాలేదు కాబట్టి మనం అడ్వైజ్ దాన్ని రెక్టిఫై చేయలేదు. సో ఇక్కడ మనకు
200 రూపీస్ వేసుకున్నాము. ఓకేనా. నెక్స్ట్ లెస్లో వేసుకున్నామంటే ఎందుకంటే ఈ బ్యాలెన్స్ మనకు ఎక్కువగా ఉంది కాబట్టి లెస్ చేసుకున్నాం. నౌ నెక్స్ట్ పాయింట్ 4th. పాస్బుక్ షోడ్ ఏ బ్యాంక్ చార్జెస్ ఆఫ్ 10 రూపీస్ డెబిటెడ్ బై ద బ్యాంక్. ఓకే, 2 పాయింట్లు ఉన్నాయండి దీంట్లో. సో పాస్బుక్ షోడ్ ఏ బ్యాంక్ చార్జెస్ ఆఫ్ ₹10 డెబిటెడ్ బై ద బ్యాంక్ ఒకటి. ఇట్ ఆల్సో షోడ్ ఏ 400 కలెక్టెడ్ బై ద బ్యాంక్ యాజ్ ఇంట్రెస్ట్. ముందు మనము ఇంతవరకు చూసుకున్నాం, బ్యాంక్ ఛార్జెస్ వరకు మాట్లాడుకున్నాం. ఈ ట్రాన్సాక్షన్ ముందు క్యాష్ బుక్లో పడదండి, ముందు ఇది పాస్బుక్లో పడుతుంది. ఈ ట్రాన్సాక్షన్ ఎక్కడ పడుతుంది? పాస్బుక్లో. పాస్బుక్లో ఎక్కడ పడుతుంది ఇది? పాస్బుక్లో మనకు ఎక్స్పెన్సెస్ అంటే వాళ్ళకి ఇన్కమ్ అండి. వాళ్ళకు ఇన్కమ్ అంటే మా దగ్గర ఉండే అమౌంట్లో నుంచి వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకుంటారు అంటే వాళ్ళు ఎక్కడ రాసుకుంటారు? మా దగ్గర నుంచి. సో పాస్బుక్లో పోదాం మనము. ఫస్ట్ ఇది ఎంట్రీ పాస్బుక్లో పడుతుంది కాబట్టి పాయింట్ 4కు సంబంధించిన వ్యవహారం మాట్లాడుతున్నాను నేను. 4లో ఫస్ట్ పాయింట్ అండి. సో మన ప్రకారం ఇది బ్యాంక్ క్యాష్ బుక్ ప్రకారం. సో బ్యాంక్ ఛార్జెస్ ఇక్కడ రాసుకుంటారండి. బ్యాంక్ ఛార్జెస్ ఇక్కడ రాసుకుంటే మా అమౌంట్ నుంచి ఇప్పించుకుంటారండి వాళ్ళు. మా అమౌంట్ నుంచి ఇప్పించుకుంటారు కాబట్టి మనకు బ్యాలెన్స్ డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ ఎంత చూడండి, 9,990 ఉంది, కానీ ఇక్కడ మనకు క్యాష్ బుక్లో 10,000 అంటే మనకి ఇచ్చిన బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది అని అర్థం. ఈడేమో 9,990 అయింది, ఈడేమో 10,000 అంటే ఇక్కడ క్యాష్ బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది. నాకు ఇచ్చింది క్యాష్ బుక్ ప్రకారం కాబట్టి, సో నీకు ఇచ్చిన బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని అగైన్ ఏం చేయాలి మనము? లెస్ చేయాలా. ఇది కూడా మనము లెస్ చేసి దాంట్లోనే వేసుకుందాము. సో బ్యాంక్ ఛార్జెస్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ ఎంత? 10 రూపీస్. బ్యాంక్ ఛార్జెస్ 10 రూపీస్ మాత్రమే అక్కడ పడింది. ఓకేనా. దీంట్లోనే ఇంకొక పాయింట్ ఉందని చెప్పినాను కదా, సో ఆ పాయింట్ కూడా చెక్ చేస్తాం. 4th మనకి ఇంకొక పాయింట్ ఉంది. ఏమంటున్నాడు? ఇట్ ఆల్సో షోడ్ 400 కలెక్టెడ్ బై ద బ్యాంక్ యాజ్ ఇంట్రెస్ట్. కలెక్ట్ చేసుకున్నాడండి బ్యాంకర్. అంటే మాకు రావాల్సిన అమౌంట్ బ్యాంకుడు కలెక్ట్ చేసుకున్నాడు అంటే ఎక్కడ రాసుకుంటాడు? పాస్బుక్లో క్రెడిట్ సైడ్ రాసుకుంటాడు. ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ పాస్బుక్లో పడుతుంది. చూడండి, 3rd పాయింట్ అండ్ 4th పాయింట్లో రెండు కూడా బ్యాంక్లోనే ఫస్ట్ ఎంట్రీస్ పడినాయి. సో బ్యాంక్లో పడినాయి. ఫస్ట్ది అయితే డెబిట్ పడింది, సెకండ్ది అయితే మనకు వచ్చిన అమౌంట్ కాబట్టి బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తాడంటే పాస్బుక్లో ఎక్కడ రాసుకుంటాడు? క్రెడిట్ సైడ్ రాసుకుంటారు. ఎందుకంటే మన అమౌంట్ అది, వాళ్ళ అమౌంట్ కాదు. సో మన తరపున కలెక్ట్ చేసుకున్నారు. నా వీళ్ళు ఎక్కడ రాసుకుంటారు? ఇక్కడ రాసుకుంటారు. ఇప్పుడు దీని బ్యాలెన్స్ ఎంత అయింది మనకి చూడండి ఒకసారి. 10,400 అంటే పాస్బుక్ ప్రకారం 10,400 ఉంది, కానీ క్యాష్ బుక్ ప్రకారం 10,000 ఉంది. అంటే మనకి ఇచ్చింది ఏది? బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇచ్చినాడు కాబట్టి సో నీకు ఇచ్చిన బ్యాలెన్స్ తక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడ 10,500 ఉంది, ఇక్కడ 10,000 అంటే తక్కువగా ఉంది కదా. సో నీకు ఇచ్చిన బ్యాలెన్స్ తక్కువగా ఉంది కాబట్టి రికన్సిలేషన్ స్టేట్మెంట్లో ఏం చేయమంటావు? యాడ్ చేయమంటాను. ఎందుకంటే నీకు ఇచ్చిన బ్యాలెన్స్ తక్కువగా ఉంది. సో తక్కువగా ఉంది కాబట్టి దీన్ని మనం యాడ్ చేసుకున్నాము. ఇంట్రెస్ట్ కలెక్టెడ్ బై బ్యాంక్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ. ఎంత అమౌంట్? 400 రూపీస్. 400 రూపీస్. ఓకేనా. మనకి ఇప్పుడు లాస్ట్ పాయింట్ ఉన్నట్లుంది. One of the debtor deposited a sum of ₹250 in the account of the firm on 20th March. ఓకే, 20th మార్చ్కు ఒక కస్టమర్ డైరెక్ట్గా బ్యాంక్లో డిపాజిట్ చేశాడు. చాలా సంతోషం అండి, ఎందుకంటే 20th మార్చ్ అంటే రికన్సిలేషన్ టైం కన్నా ముందే. కానీ దాని గురించి మనకు తెలీదు. మనకు ఎప్పుడు తెలిసింది? ఇక్కడ ఇచ్చాడు. మాకు తెలిసింది ఎప్పుడు? ఇంటిమేషన్ ఇన్ దిస్ రెస్పెక్ట్ వాజ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద బ్యాంక్ ఆన్ 2nd April 25. అంటే 31st మార్చ్ వరకు మన బుక్లో రికార్డ్ చేసుకోలేదు, ఎందుకంటే వాడు మనకు డిపాజిట్ చేసినట్లు తెలియదు. మరి ఎప్పుడు తెలిసింది? అది 2nd Aprilకు, కానీ 31st మార్చ్ లోపల తెలవలేదు. కాబట్టి అంతవరకు మనకు క్యాష్ బుక్కు బ్యాంక్ బుక్కు డిఫరెన్స్ ఉంటుంది. మరి ఇది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందో ఏం లేదో చూద్దాం. ఇది కూడా ఫస్ట్ ఎక్కడ రికార్డ్ అవుతుందండి? ఖచ్చితంగా మీకు పాస్బుక్లో ఎంట్రీ పడుతుందండి.
ఎందుకంటే కస్టమర్ డైరెక్ట్గా బ్యాంకులో పోయి డబ్బులు కట్టాడు. కస్టమర్ డైరెక్ట్గా బ్యాంకులో పోయి డబ్బులు కట్టాడు. సో ఇది కస్టమర్ డైరెక్ట్గా బ్యాంకులో డబ్బులు కట్టాడు కాబట్టి మనకు రిసీట్ అంటే మనకు ఇక్కడ డెబిట్ సైడ్ రాసుకుంటే బ్యాంకులో ఎక్కడ రాసుకుంటాడు, పేమెంట్ సైడ్. ఇక్కడ బ్యాలెన్స్ ఎంత అవుతాం చూడండి మళ్ళీ. సో పాస్బుక్లో మళ్ళీ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది, మనకి ఇచ్చింది క్యాష్ బుక్ ప్రకారం. క్యాష్ బుక్ ప్రకారం బ్యాలెన్స్ తక్కువగా ఉంది అంటే నీకు ఇచ్చిన బ్యాలెన్స్ తక్కువగా ఉంది అని అర్థం. ఎప్పుడైతే నీకు ఇచ్చిన బ్యాలెన్స్ తక్కువగా ఉంటుందో అది ఖచ్చితంగా నువ్వేం చేయాలా అంటున్నాను, యాడ్ చేసుకోండి అంటున్నాను. నీకు ఇచ్చిన బ్యాలెన్స్ తక్కువగా ఉంటే నువ్వు ఖచ్చితంగా దాన్ని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ లాస్ట్ పాయింట్, డెటార్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ బట్ ఇంటిమేషన్ నాట్ రిసీవ్డ్. బాగా గుర్తుపెట్టుకోండి, నాట్ రిసీవ్డ్ బిఫోర్ 31st March. ఎందుకంటే 2nd April వచ్చిందండి, మనకు 2nd April వచ్చింది. బట్ ఇక్కడ మనం బిఫోర్ 31st March రాలేదు కాబట్టి ఆ ఎంట్రీ వేసుకుంటున్నాము. సో అన్ని పాయింట్స్ కవర్ చేసేసుకున్నాము. కాబట్టి ఇప్పుడు మనం చూడాల్సింది ఏమంటే టోటల్స్ చేసేసుకున్నాము. సో ఈ టోటల్స్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం. ఈ 3 టోటల్ మనకు రావాలా. సో ఈ 3 టోటల్ దీనిది. సో ఇది యాడ్ అన్నాం కదా, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం యాడ్ అంటున్నాం కాబట్టి ఈ 3 టోటల్ యొక్క అమౌంట్ను ఇది యాడ్ చేసుకోవాలా. 3 టోటల్ యొక్క అమౌంట్ను యాడ్ చేసుకోవాలా. సో యాడ్ చేసుకున్నాము. తర్వాత లెస్ అన్నాం. ఈ పాయింట్ చూడండి, లెస్ ఐటమ్స్ 4 ఉన్నాయి. ఈ 4 ఐటమ్లు టోటల్ చేసుకొని లెస్ చేయాలా. 4 ఐటమ్లు టోటల్ చేసుకొని లెస్ చేయాలా. సో 4 ఐటమ్ల యొక్క టోటల్. సో ఇది ఇంత టోటల్ చేస్తే 1160. ఈ 4000లో ఇక్కడ మనం లెస్ అన్నాం కదా, ఇక్కడ లెస్ అన్నాం కాబట్టి తీసేసేయాలా. సో 4150లో ఇది తీసేస్తే నీకు బ్యాలెన్స్ వస్తుంది. ఈ బ్యాలెన్స్ ఏం బ్యాలెన్స్, ఇక్కడైతే క్యాష్ బుక్ అన్నాము, ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. ఓకేనా. సో 1కి 2 సార్లు బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్స్ చూడండి, ప్లస్ థియరీ క్లాస్ ఒకసారి మళ్ళీ వినండి. ఓకే, ఆ తర్వాత మీరే ఇండిపెండెంట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. కాన్సెప్ట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ కాన్సెప్ట్ అర్థం కావడానికి ఈ టేబుల్ తయారు చేస్తాను. ఈ అకౌంట్లో ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కు ఇండిపెండెంట్గా అర్థం చేసుకొని వేసుకున్నామండి. సో ఈ ట్రాన్సాక్షన్ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం నేను బోత్ 10,000 వేస్తాను. అంటే బిఫోర్ ఎంట్రింగ్ ఎనీ ట్రాన్సాక్షన్ 2 బ్యాంక్ బ్యాలెన్స్లు టాలీ అయినాయి. అంటే క్యాష్ బుక్లో కూడా టాలీ అయింది, పాస్బుక్లో టాలీ అయింది. ఒకవేళ ట్రాన్సాక్షన్స్ ఒక దాంట్లో రాసి ఇంకొక దాంట్లో రాయకపోతే డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ని అర్థం చేయడానికి, అది ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఇటువంటి అకౌంట్ వేసేసి మీకు చూపిస్తున్నానండి. సో సెకండ్ ప్రాబ్లం కూడా ఈ విధంగా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, టిల్ దెన్ హ్యావ్ ఏ నైస్ డే.